సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్రంలోని ముఖ్య కార్యదర్శులతో సమావేశం కానున్నారు. పరిపాలనలో వేగం, పారదర్శకత లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. ఆ తర్వాత క్యాంప్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక సమీక్ష చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రక్రియలో భాగంగా స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపినటువంటి పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణ చేశారు. విశాఖపట్నంలో శ్రీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎల్లుండి ఈ రథయాత్ర జరగనుంది. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం కళాశాల నుంచి ఎంవీపీ డబుల్ రోడ్డు, ఇసుకతోట హైవే, వెంకోజీపాలెం, క్యాన్సర్ హాస్పిటల్, బీచ్ రోడ్, అప్పుఘర్ మీదుగా సాగి తిరిగి ఐఐఏఎం కళాశాల వద్దకు చేరుకుంటుంది. ఎల్నినో కారణంగా కర్నూలు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులందరూ పీఎండీఎస్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలతో సహా 36 రకాల గింజలను జీవామృతంతో శుద్ధి చేసి మట్టి, బూడిదతో కలిపి పొలాల్లో చల్లుకోవాలని పిలుపునిచ్చారు. వరుణ దేవుడు కరుణించాలని సిద్దిపేట జిల్లాలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. అనంతరం ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ వర్షాలు కురవాలని వరుణ దేవుణ్ణి ప్రార్థించారు. భూపాలపల్లి సింగరేణి కేటీకే 8 గనిలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి కార్మికులు ఘన స్వాగతం పలికారు. గనిని సందర్శించి కార్మికులతో మమేకమైన మంత్రికి తమ చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని ఆత్మీయంగా వడ్డించి అభిమానాన్ని చాటుకున్నారు. నేడు కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం కడప చేరుకోనున్న మంత్రి లోకేష్ 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. చీనకొమెర్ల గ్రామంలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు సంబంధించి భూమి పూజ నిర్వహించనున్నారు. మైలార్దేవిపల్లి అర్ధరాత్రి పేకాట శిబిరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మహమ్మదియా కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రైడ్ చేసి 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో 5,400 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 110 రూపాయలు తగ్గి 1,42,800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గి 130,900గా కొనసాగుతోంది. ప్రస్తుతం వెండి ధరలు చూసుకుంటే స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి 2,35,000కు చేరింది. మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. సౌదీ అరేబియా, యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారుల మధ్య తాజాగా భీకర దాడులు మొదలయ్యాయి. 2022లో అమల్లోకి వచ్చిన అనధికార కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దాదాపు 4 ఏళ్ల ప్రశాంతతకు తెరదించుతూ దాడులు చేసుకున్నారు.